నకరికల్ నియోజకవర్గం కట్టంగూరులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. అనంతరం వేముల వీరేశం మీడియాతో మాట్లాడుతూ కట్టంగూరు మండల హెడ్ క్వార్టర్ నుండి వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు భారీగా రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రజలు టీఆర్ఎస్ పార్టీ పాలనపైన తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారన్నారు. అప్పుడు ఇచ్చిన హామీలు ఉత్తమాటలు అయిపోయాయని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, ఇందిరమ్మ రాజ్యం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భారీ ర్యాలీని నిర్వహించేసి ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కట్టంగూరు మండల హెడ్ క్వార్టర్లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమానికి ఓన్లీ పట్టణం నుంచే వేలాది మంది ప్రజలు వచ్చేసి ప్రజల యొక్క స్పందన చూస్తూ ఉంటే ఈ మండల హెడ్ క్వార్టర్ నుంచి మాకు భారీ మెజార్టీ రాబోతూ ఉంది. ప్రజలు టీఆర్ఎస్ పాలన పైన, టీఆర్ఎస్ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి అసంతృప్తితో, తీవ్రమైన వ్యతిరేకత. జరుగుతూ ఉంది. ఈరోజు ఈ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి ఎన్నికలుగా మీరు భావించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం చేసినటువంటి వాళ్ళు, తెలంగాణ జెండాలు మోసినటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో జైలు చిప్పకూడ తిన్నటువంటి వాళ్ళు, పోలీసు దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు, కేసులు పెట్టించుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈరోజు 99% కేసీఆర్తో లేరు అనేటువంటి ఒక సత్యాన్ని మీరు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ గారు ఈరోజు పార్టీని నడపట్లేరు, బిజినెస్ చేస్తుండనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. బిజినెస్ చేస్తుండు, వ్యాపారం చేస్తుండనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అవతల పార్టీలో గెలిచినటువంటి వాళ్ళను అక్కువ సక్కువ ఇంకా కావాల్సి ఉంటే ఎక్కువ రేటు పెట్టి కొనుక్కుంటుండు తప్ప క్యాడర్ను, కార్యకర్తలను, పార్టీని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తలేడనేటువంటి విషయాన్ని